నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటయ్యాక మొదటిసారిగా ప్రధాని విశాఖ వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం విశాఖ చేరుకున్న మోదీకి ఐఎన్ఎస్ డాగాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ రోడ్ షోలో పాల్గొనున్నారు. విశాఖలో సిరిపురం కూడలి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో జరగనుంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే రోడ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభావేదికగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ శ్రీరామూర్తి. సో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇంకా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? సతీష్, గుడ్ మార్నింగ్ సతీష్. విశాఖ సాగర్ తీరం అంతా కూడా ఈరోజు ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు సన్నద్ధమైంది. ఇక్కడ చూస్తుంటే ఎటు చూసినా కానీ ఇక్కడ కూటమి జెండాలు రెపరెపలాడుతూ కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ విశాఖ చేరుకునేసరికి అప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముందుగా ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఐఎన్ఎస్ డాగాలో రాబోతున్న ప్రధానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా స్వాగతం పలుకుతారు. అయితే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో మోడీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. అయితే ప్రధానంగా ఆకర్షణీయంగా ఏంటంటే ఇక్కడ సిరిపురం జంక్షన్ నుంచి ఏయు ఏదైతే సభ ఏదికి దాకా దాదాపు 1 కిలోమీటర్న్నర పొడవునా కూడా భారీ బహిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ర్యాలీ ముందు ఆయన ప్రదర్శనగా వెళ్ళబోతున్నారు. ప్రధాన రథం మీద వీరు ముగ్గురు కూడా వాహనం మీద ఉండబోతున్నారు. ఇక్కడ వేల మంది ఇక్కడ తిలకించడానికి, ఈ ర్యాలీని తిలకించడానికి తరలి రాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ ర్యాలీ ప్రారంభం కాబోతుంది. సభా ప్రాంగణానికి చేరుకోవడానికి దాదాపు గంటన్నర ర్యాలీ జరుగుద్దని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే ముందుగా ఇక్కడికి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం తర్వాత అంటే 12:30కి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకోబోతున్నారు. 2 గంటలకల్లా చంద్రబాబు నాయుడు విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. వీరిద్దరూ కలిసిన తర్వాత ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి డాగా దీంట్లో రాబోతున్న ప్రధాని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళబోతున్నారు. ముగ్గురు కలిసి సిరిపురం జంక్షన్కి రాబోతున్నారు. దీంతో చూసినట్లయితే మొత్తం విశాఖ సిటీ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ నిబంధనలు పెట్టారు, ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఎక్కడికక్కడికే ట్రాఫిక్ని డైవర్షన్ చేసే కార్యక్రమాలు కూడా ఇక్కడ నగర సిపి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి తగిన ప్రచారం కూడా చేస్తున్నారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయు ఇంజనీరింగ్ కాలేజీ వేదిక వరకు కూడా అటు ఇటు జనం అంటే నిలబడి ఉంటే మధ్యలో ర్యాలీ వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే వేల మంది పోలీసులతోటి పకడ్బందీగా చాలా బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ఎలాంటి అవంతరాలు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏదైతే బహిరంగ సభ వేదిక ఉందో ఇంజనీరింగ్ కాలేజీలోనే, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలోనే ప్రధానంగా ప్రధానమంత్రి వచ్చేది దాదాపు 20 పథకాలకి ఇక్కడ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో నిర్మించిన ఈ పథకాలన్నిటికి కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కూడా జరగనున్నాయి. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే రైల్వే జోన్కి సంబంధించిన దీనికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అనకాపల్లిలో ఏదైతే ఔషధ పరిశ్రమకి శంకుస్థాపన చేయనున్నారు. వాటితో పాటు మరొక కొన్ని పథకాలకి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పథకాలకి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇక్కడ శంకుస్థాపనలు చేస్తారు. వర్చువల్గా ఈ కార్యక్రమాలన్నీ జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ బహిరంగ వేదిక దగ్గరే ఆంధ్ర యూనివర్సిటీ ఇండియన్ కాలేజ్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఆకర్షణీయంగా దాదాపు 60-70 వేల మంది తిలకించే విధంగా ఏదైతే సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం అనేది ఒక ప్రత్యేకంగా ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, అలాగే బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజ్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇట్లా మొత్తం చూసినట్లయితే అలాగే మంత్రి లోకేష్, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కూడా ఈ ఏర్పాట్ల మీద నిన్న మొన్న కూడా సమీక్షలు జరిపారు. ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయి. మోడీ ప్రయాణం చేసే రోడ్డు మార్గంలో మొత్తం కూటమి పార్టీ జెండాలు బాగా ఆకర్షణీయంగా కనబడేలాగా కట్టారు. అలాగే ఫ్లెక్సీలు కూడా భారీగా కట్టిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇటు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి వైజాగ్ వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఆనందపురం మీదకి అనకాపల్లికి డైవర్ట్ చేశారు. అలాగే ఇటు విజయనగరం, శ్రీకాకుళం, ఇటు రాజమండ్రి నుంచి వైపు కానీ కాకినాడ వైపు నుంచి వచ్చే వాహనాలు ఏదైనా సరే వెళ్ళడానికి కూడా అనకాపల్లి నుంచి ఆనందపురం, సభవరం మీదుగా డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా విశాఖ సిటీలో ఈ మోడీ వచ్చే సమయానికి మొత్తం ట్రాఫిక్ని 17 రూట్లుగా విభజించి 17 మార్గాల్ని డివైడ్ చేశారు. 17 మార్గాల్లో ట్రాఫిక్ని మళ్లిస్తారు. వీఐపీలకి ప్రత్యేకించి మార్గం ఏర్పాటు చేశారు. ఏదైతే సర్క్యూట్ హౌస్ కావచ్చు, నోవాటల్ అట్లా కావచ్చు, ఇలా వీఐపీలు ఉండే ప్రాంతం నుంచి సభా వేదిక దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన రూట్ మ్యాప్ పెట్టారు. అలాగే ప్రజలు వేదిక దగ్గరికి వెళ్ళడానికి వేరే రూట్ మార్గం పెట్టారు. ఎవరిని కూడా వాహనాలు వేసుకుని సభా వేదిక దగ్గరికి రాకుండా కొంత దూరంలోనే పార్కింగ్ ప్రదేశాల దగ్గరే దించేసి జనం కాలినడకనే సభకు అనుమతించే విధంగా ఇక్కడ పోలీసులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.